హాయ్ అండి, ఈరోజు నేను టమోటా మెంతికూర పప్పు చూపించబోతున్నాను. అది ఎలా చేయాలంటే ఫస్ట్ ముందుగా కందిపప్పు నానబెట్టుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకొని ఇవి సగం వరకు ఉడకాలి. ఇవి ఉడికిన తర్వాత అందులోకి మెంతికూర, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఒక 2-3 టమోటాలు ఇవన్నీ వేయాలి. కానీ ఇప్పుడే వేయకూడదు. కొంచెం పప్పు ఉడికిన తర్వాత వేస్తేనే పప్పు మళ్ళీ ఉడుకుతుంది. లేదంటే ఆ వేస్తే పప్పు అక్కడితోనే ఆగిపోతుంది, ఎంతసేపటికి ఉడకదు. ఎందుకంటే నేను కుక్కర్లో పెట్టలేదు కదా, ఈ గిన్నెలో పెట్టాను. నేను కుక్కర్లో చేయనండి, పప్పు గిన్నెలోనే చేస్తాను. మీరు కుక్కర్లో కావాలనుకుంటే ఇవన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ విజిల్స్ తీసేసి సాల్ట్ వేసుకొని మెదిపేసుకొని పోపు పెట్టుకోవచ్చు. కానీ నేను గిన్నెలో పెడుతున్నాను కాబట్టి నాకు కొంచెం పప్పు ఉడకాలి. ఉడికిన తర్వాత నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటా. ఇలా పప్పు ఉడకాలి. ఎంత ఉడకాలి అంటే మనం చేత్తో ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా అయిపోవాలి. మళ్ళీ మెత్తగా కాదు, చూపిస్తాగండి. మరి మెత్తగా కాదు, గట్టిగానే ఉండాలి. కొంచెం మనం గట్టిగా ఇట్లా ప్రెస్ చేస్తే అది కొంచెం విడిపోయినట్లుగా ఉండాలి. అప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మాత్రం ఇప్పుడే వేయను, పప్పు అంతా ఉడికిన తర్వాత వేస్తా. ఇందులోకి 1 స్పూన్ అంతా ఆయిల్ ఎందుకంటే పప్పు త్వరగా ఉడకడానికి ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది. అందులో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదంతా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు సాల్ట్ మనం మెదిపేటప్పుడు వేసుకుందాం, లేదంటే పప్పు అంతా ఉడికిన తర్వాత వేసుకుందాం. పప్పు ఉడికిపోయింది, నేను మెదిపి పెట్టేశాను. ఇందులోకి పోపు వేసుకుందాం. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు ఒక 4 నగలకు కొట్టుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ పెట్టి ఆల్రెడీ నేను ఆవాలు, జీలకర్ర వేసేసా. ఇందులోకి కరివేపాకు అవి వేసేద్దాం. పోపు అందులోకి వేసుకోవడమే. పోపు రెడీ అయింది. ఇది పప్పులోకి వేసేసుకుందాం. అంతేనండి, పప్పు రెడీ అయింది. ఇప్పుడు తినేయడమే. వేడి వేడి పప్పు అన్నంలోకి వేసేసుకొని ఇందులోకి అప్పడాలైనా లేకపోతే ఆవకాయ అయినా ఏదైనా బాగుంటుంది. నా దగ్గర చికెన్ పచ్చడి ఉంది, నేను దాన్ని కాంబినేషన్ చేస్తున్నా. చాలామంది వేడివేడి అన్నం, వేడివేడి పప్పు రెండు వేడివేడిగా ఉన్నగానే వేసుకుంటారు. అట్లా వేసుకుంటే టేస్ట్ తెలియదండి. ఇది పప్పు అనే కాదు, ఏదైనా సరే మనం రెండు వేడిగా ఉన్నప్పుడు తింటే దాంట్లో ఉప్పు కారాలు సరిగా తెలియవు మనకి. ఇప్పుడు పప్పు వేడిగా ఉంటే కూర, అన్నం చల్లగా ఉండాలి. అన్నం చల్లగా ఉంటే పప్పు వేడిగా ఉండాలి. ఇలా అయితేనే దాన్ని టేస్ట్ మనకి తెలుస్తుంది. సారీ అండి, కరెంట్ పోయింది, అందుకే కొంచెం డల్గా ఉంది. మీరు కూడా ఇలా కమ్మగా ఉంటుంది పప్పు, ఒకసారి చేసుకొని చూడండి. ఓకేనా? బాయ్.